బండి భగీరథ్ పేరు వాడచ్చు. ఏ రకంగా బండి ఫ్యామిలీలా ఇది జరిగింది అని సంతోషపడే రకం కాదు, బురద జల్లే రకం అసలే కాదు. ఓకే. బురద జల్లే రకం అసలే కాదు. కానీ ఈరోజు పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది. భగీరథ్ గారు ఏదైతుందో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినారు, సెక్షువల్ అసాల్ట్ చేసినారు అని చెప్పేదైతుందో ఇది చాలా 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 కోట్ల మంది జనానికి వెళ్ళిపోయి పబ్లిక్లో చర్చగా ఉంది. అసలు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఈ చర్చ ఈ స్టేజ్ వరకు రాకముందు 8వ తారీఖు నాడు కేసు అయితే ఆయనే ఏదైతుందో పిల్లవాడిని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పి నిజ నిజాలు ఏదైతుందో అక్కడ నిర్ధారణ అవుతాయి అని చెప్పి ఉంటే ఇది ఈ స్టేజ్కి వచ్చేదే కాదు. ఇది ఇప్పుడు ఏదైతుందో ఇంత పేలిన తర్వాత ఏదైతున్నదో ఇప్పుడు ఈ 8వ తారీఖు రిజిస్టర్ అయిన కేసును 16వ తారీఖు నాడు 8 రోజుల తర్వాత ఏదైతున్నదో పిల్లవాడు సరెండర్ అయినాడా, అరెస్ట్ అయినాడా, పంపించినారా, అది ఏదైతుందో సందిగ్ధ అవస్థ ఇప్పటికి కూడా ప్రజలకు. మరి అది తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. అయినా ఇప్పటికైనా ఏదైతుందో పిల్లవాడు పోలీస్ కస్టడీలోకి వచ్చాడు. పోలీస్ ఏదైతుందో నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పటివరకు అలిగేషన్స్ జరిగినాయి. ఇప్పటివరకు అలిగేషన్స్ ఏంటి అని అంటే ఈయనని సీరియస్ సెక్షువల్ అసాల్ట్ చేసినాడు, ఒక మైనర్ అమ్మాయి అని. మైనరా మేజరా అనే డిస్కషన్ కూడా జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. సర్టిఫికెట్లు అన్నీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ తీసుకున్నారు, బర్త్ సర్టిఫికెట్ జిహెచ్ఎంసీ తీసుకున్నారు, పాస్పోర్ట్ తీసుకున్నారు, ఇతరత్రా అన్నీ తీసుకొని పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు, కోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. కోర్టు వాళ్ళు ఏదైతుందో బెయిల్ ఇవ్వము అని నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతుందో కస్టడీలోకి వచ్చినాడు. నిన్న సరెండర్ అయ్యాడు. నిన్న 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, చెల్లపల్లి జైలుకి పంపించారు. అది ఓకే.